భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న సరిహద్దు పోరు ఇప్పుడు నీటి యుద్ధంగా మారుతోంది. తుపాకీ గుళ్ల కంటే శక్తివంతమైన ఆయుధం నీరు అని భారత్ భావిస్తుంటే అది ఆపితే ఇక యుద్ధమేనని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది. పాత గడియారం మళ్లీ మ్రోగినట్లుగా 64 ఏళ్ల నాటి సింధు జలాల ఒప్పందం ఇప్పుడు రెండు దేశాల మధ్య రాజకీయ అగ్ని పర్వతంలా మారింది. 2025 ఏప్రిల్లో కశ్మీర్లోని పెహల్గాంపై జరిగిన భీకర ఉగ్రదాడి భారత్ సహనాన్ని, ఓపికను పరీక్షించింది. సరిహద్దుల అవతల నుండి మద్దతు పొందుతున్న మిలిటెంట్ గ్రూపుల దుశ్చర్యలకు ప్రతీకారంగా భారత్ ఈసారి కేవలం సైనిక చర్యకే పరిమితం కాలేదు. పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రక్తపాతం, నీటి ప్రవాహం కలిసి సాగవు అన్న నినాదంతో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఇస్లామాబాద్ను ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్తాన్ సింధు జలాల కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీషా తాజాగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం అసాధ్యమని ఆయన వాదిస్తున్నారు. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు అత్యధిక హక్కులున్నాయి. భారత్ ఇప్పుడు సస్పెన్షన్ అనే పదాన్ని వాడుతున్నా చట్టపరంగా దానికి విలువ లేదని పాక్ భావిస్తోంది. పాకిస్తాన్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాలకు ఈ నదులే జీవనాధారం. పాక్ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముక లాంటి వ్యవసాయం మొత్తం ఈ పశ్చిమ నదుల ప్రవాహంపైనే ఆధారపడి ఉంది. అందుకే మెహర్ అలీషా గట్టిగా హెచ్చరిస్తున్నారు. సింధు నది నీటిని ఆపడమంటే మా దేశంపై యుద్ధం ప్రకటించడమే. ఇది కేవలం మాటల దాడి కాదు. పాకిస్తాన్ ఉనికికే ప్రమాదం ఏర్పడితే వారు అణ్వాయుధాలను కూడా వాడుతామని గతంలో చేసిన హెచ్చరికల వెనుక ఉన్న భయం ఇదే. భారత్ ప్రస్తుతం పశ్చిమ నదులపై కిషన్ గంగా, రాట్లా, షాకల్దుల్ వంటి భారీ జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇవి కేవలం విద్యుత్ కోసమేనని భారత్ చెబుతున్నా వీటి ద్వారా భారత్ నీటి నిల్వ చేసి ఒక్కసారిగా వదలడం ద్వారా లేదా ఆపడం ద్వారా పాకిస్తాన్ను నియంత్రించగలదని ఇస్లామాబాద్ భయం. ముఖ్యంగా వేసవి కాలంలో నీరాపితే పాక్ పొలాలు బీళ్లుగా మారతాయి. ఆ ప్రాంతమంతా ఎడారిలా మారే ప్రమాదం కూడా ఉంది. అలాగే వర్షాకాలంలో నీటిని వదిలితే వరదలతో మునిగిపోతామని పాకిస్తాన్ పాలకులు ఆందోళన చెందుతున్నారు. 1960లో అప్పటి భారత, పాక్ అధినేతలు జవహర్లాల్ నెహ్రూ, అయూబ్ ఖాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు అంటే రవి, బియాస్, సట్లెజ్పై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులు అంటే సింధు, జీలం, చీనాబ్ వీటిపై పాకిస్తాన్కు హక్కులు ఉన్నాయి. అయితే భారత్ వీటిని సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తి కోసం పరిమితంగా వాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మారుతున్న జియో పొలిటికల్ పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి నీటిని ఎందుకు ఇవ్వాలని భారత్ ప్రశ్నిస్తోంది. చైనా బ్రహ్మపుత్ర నదిపై డ్యాములు కట్టి భారత్ను ఇబ్బంది పెడుతున్నట్లే భారత్ కూడా తన భౌగోళిక పైచేయిని ప్రదర్శించాలని సిద్ధమవుతోంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు నీటి నిల్వల్లో చిన్న మార్పు వచ్చినా అది పెద్ద దెబ్బ అవుతుంది. మరోవైపు ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ విధానంతో ఉన్న భారత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా లేదు. అంతర్జాతీయ సమాజం ఈ వివాదంలో జోక్యం చేసుకుంటుందా, లేదా హిమాలయాల నుంచి ప్రవహించే నీరు భారత్, పాక్ మధ్య మరో యుద్ధానికి పునాది వేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.